ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తమానము 26వ అధ్యాయము 41వ వాక్యం. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిష్యులతో చెప్పిన సత్యం ఏంటంటే, శిష్యులారా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు, ఇరుకు ఇబ్బందుల్లో పడిపోకుండానట్లు, శ్రమలలో పడిపోకుండానట్లు కాస్త మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఒక గడి అయినా మీరు ప్రార్థన చేయరా అని శిష్యులతో ప్రభు చెప్పినట్లుగా అక్కడ సందర్భం రాయబడి ఉంది. నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నెన్నో అనుభవిస్తున్నావు, కానీ ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు, కానీ జీవితంలో ఒక గంట ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు. ఈ ఉదయకాలము, ఈ పూట నా దేవుడు నీతో సూటిగా మాట్లాడే ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? మెలకుగా ఉండి ప్రార్థన చేయి. మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ఎందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అంటే, కొంతమంది మెలకు అనగానే కళ్ళు తెరిచి నిద్రపోవడం అనుకుంటారు, లేకపోతే కళ్ళు తెరిచి చూడడమేమో అనుకుంటారు. ఆ మెలకు కాదు. శోధనలో ప్రవేశింపకుండానట్లు, నష్టాలు పాలవకుండానట్లు, దరిద్రత రాకుండానట్లు, సాతాను చేతికి అప్పగించకుండాన్నట్లు మెలకువ కలిగి ఆత్మలో ఎప్పుడు మూలుగుతూ ప్రార్థన చేసే అనుభవం కలిగి బ్రతకాలి. బిడ్లారా, అంటే ప్రభు ఏమని చెప్పాడు అక్కడ? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే సాతానుగాడు మీ చుట్టూ వచ్చి మిమ్మల్ని కలవర పెడతాడని చెప్తున్నాడు. నిజమే. ఈ రోజున నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉంటున్నావు, కానీ ఒక గడి అయినా, ఒక గంట అయినా ఉదయకాలం ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజు నుంచి అయినా ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రార్థన ఊపిరి వంటిది, ప్రార్థన వెన్నెముక లాంటిది, ప్రార్థన గాలి వంటిది, ప్రార్థన కళ్ళు వంటిది, ప్రార్థన కాళ్ళ వంటిది, ప్రార్థన ఇక అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రార్థన చేయకుండా గడప దాటి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్లారా, అది బబులోను రాజ్యం. దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతగాడికి ప్రార్థన అంటే ప్రాణం. అంతా ఇంత ప్రాణం కాదు. ఎంత ప్రాణమో ఆ రాజ్యాలు, చట్టాలు, ఏ దేవుణ్ణి 30 దినాలు ప్రార్థన చేయకూడదు, ఏ దేవుణ్ణి గనపరచకూడదు, ఏ దేవునికి మొక్కకూడదు, ఇదిగో ఈ సంస్థానంలో నిలబడుతున్న ఈ యొక్క ప్రతిభకు మాత్రమే మొక్కాలి అని రాజుగారి దగ్గర ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఉన్నవారు రాజుగారు కూడా తనను గనపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. మొత్తం మీద 60 అడుగులు పైగా ఉన్న ఒక ప్రతిభను నిలబెట్టారు. అయితే దానియేలుకి ప్రార్థన అంటే ప్రాణం. దానియేలుకి ప్రార్థన అంటే ఆనందం. దానియేలుకి ప్రార్థన అంటే సంతోషం. ప్రభుతో గడపటం ఆయనకి ఇష్టం. అయితే ఈ శాసనం వచ్చిన తర్వాత దానియేలు గారిని తీసుకొని వెళ్ళి సింహాల గృహలో వేశారు. ఎందుకు సింహాల గృహలో వేశారు అంటే, అనుదినము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే, దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాను, అనుదినము ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను అని రాయబడి ఉంది. బిడ్లారా, దానియేలుకి ప్రార్థన మీద ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ప్రార్థన అంటే ఎంత ప్రీతికరమో, ప్రార్థన అంటే ఎంత ఇష్టమో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పారు, ఎవరైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకుని వెళ్ళి సింహాల గృహలో వేస్తాము అని. యేసు ప్రభు ఏమో మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలు రావు అని చెప్పాడు. ఇక్కడేమో మెలకుగా ఉండి ప్రతి దినము దానియేలు ప్రార్థనే ఊపిరిగా భావించి ప్రార్థన చేస్తుంటే, ఇతగాడికి ప్రార్థన చేసినందుకు శ్రమ వచ్చింది. మరి ఏమంటారు?
యేసు ప్రభు శోధనలో పడుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అది పాటిద్దామా? మరి ఇక్కడ ప్రార్థన చేయొద్దు అని చెప్తే దానియేలు ప్రార్థన చేసినందుకు శ్రమ అనే సింహాలు గృహలో వేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఏమంటావు? అయితే దీని సారాంశం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? యేసయ్య చెప్పింది నగ్న సత్యం. ఎందుకో తెలుసా? మెలకుగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నెన్నో శ్రమలు వస్తాయి. కానీ ప్రార్థనా పరుడు జయాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల గృహలో వేశారు. దానియేలే అని రాజుగారు తెలుసుకొని దుఃఖాక్రాంతుడైపోయాడు. దానియేలు ఎవరో బాగా రాజుగారికి తెలుసు. మొత్తం మీద దానియేలుని సింహాల గృహలో వేశారు. ప్రార్థన చేసినందుకు శ్రమ వచ్చింది దానియేలుకి. మొత్తం మీద ఆ యొక్క గృహలో బంధించారు. ఆ రాత్రంతా దానియేలు పెద్ద మోకాల మీద ఉండి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ సింహాలు ఆ ప్రార్థనా పరులను చూసి తల వంచి అవి కూడా రాత్రంతా మెలకుగా ఉండి నాలుకలు బయట పెట్టి దానియేలును చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థనా పరుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ సింహాలకి ఏమనిపించిందో తెలుసా? మనకంటే పెద్ద సింహం ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టూతో ఉన్న ప్రజలకి యూదా గోత్రపు సింహములాగా నువ్వు కనబడేలా నా ప్రభు చేయగలడు. ఎందుకంటే ప్రార్థనలో అంత బలం ఉంది, ప్రార్థనలో అంత శక్తి ఉంది. మొఖాలు మొఖాలు నేలన ఇట్లా వాల్చేసి దానియేలుని మౌనంగా చూస్తూ ఉన్నాయి. బిడ్లారా, తెల్లారుతూ ఉంది. ఆ రాత్రి అంతా పాట కచేరీ అంతా ఆఫ్ చేశాడు రాజు. ఎప్పుడు తెల్లారుతుందని చూశాడు, నిద్ర పట్టలేదు. 4 గంటల 5 గంటల సమయంలో తెల్లవారుతూ ఉండగా ఆ సింహాల గృహంలోకి పనివారు వెళ్ళాలి కానీ ఎవరూ వెళ్ళలేదు. శత్రువులు వెళ్ళాలి కానీ ఎవరూ వెళ్ళలేదు. ఎందుకు? సింహం చంపేస్తుందని అందరికీ తెలుసు. కానీ రాజు గారికి ఎక్కడో దానియేలు దేవుడి మీద విశ్వాసం కాస్తుంది. దానియేలు మీద మక్కువతో, దానియేలు మీద ఉన్న ప్రేమ, దానియేలు చెప్పిన దర్శనాలను బట్టి అతనికి ఒక మంచి నమ్మకం ఉంది. వెళ్ళాడు. దానియేలా, జీవము కలిగిన దేవుడని చెప్పావు కదా, ప్రార్థన చేస్తే తప్పిస్తాడని చెప్పావు కదా, ఈ జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని దుఃఖస్వరముతో రాజుగారు మాట్లాడినప్పుడు ఆ సింహాల గృహలో నుంచి స్వరము రాదనుకున్నాడు, మాట రాదనుకున్నాడు. లోపల నుంచి మెల్లని స్వరముతో రాజు చిరంజీవగును గాక, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యపడ్డ ఆ రాజుగారు వెంటనే అక్కడ ఉన్న పనివారిని పిలిపించి ఆ సింహాల గృహలో ఉన్న దానియేలును బయటికి తీసేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ పూట ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, ఇంకెంత కాలం నువ్వు ప్రార్థన చేయకుండా బ్రతుకుతావు? ఇంకెంత కాలం ప్రార్థన లేకుండా నువ్వు బయటికి వెళ్తావు? ఇంకెంత కాలం ప్రార్థన లేకుండా పనులు ప్రారంభిస్తావు? ఇంకెంత కాలం ప్రార్థన లేకుండా సొంత ఆలోచన, సొంత నడిపింపుతో వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభిస్తున్నావు? నష్టపోతున్నావు, కానీ ఆలోచన కలగట్లేదు. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఏదైనా శ్రమ రాగానే ప్రార్థన ఆపేస్తున్నాడు. దానియేలు ప్రార్థన ఆపలేదండి. అక్కడే ఉంది గొప్ప కార్యం, అక్కడే ఉంది ఒక మర్మం. ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ అవి నిన్నేం చేయలేవు. అక్కడి నుంచి దానియేలుని తప్పించినట్లుగా నీకున్న అప్పులనే శ్రమ, రోగం అనే శ్రమ, రకరకాల దరిద్రతలు దేవుడు నిన్ను విడిపిస్తాడు. వారి ఎదుటే నిన్ను గొప్ప చేయ ప్రారంభిస్తాడు. దేవుని బిడ్లారా, దానియేలును బయటికి తీసి వాళ్ళని ఎవరైతే నేరాలు నెపములు మోపారో వారిని ఆ గృహలో వేస్తే అడుగుకు రాకమునిపే తినేశాయి. అయితే మనం అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. బిడ్లారా, ఆ దానియేలును గమనించిన రాజు సంస్థానాల మీద ఏమని రాయించాడు తెలుసా? ఈ రాజ్యములో ఉన్న ప్రతి వారు ఈ దానియేలు దేవునికి భయపడాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుడని శాసనాల మీద రాయించాడు. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు దేవుడే యుగ యుగములు పరిపాలన చేయవాడు, ఆదియు అంతము లేనివాడు అని 4-5 విషయాలు అక్కడ క్లుప్తంగా రాయించి పెట్టాడు. బిడ్లారా, చూసారా? పరాయి దేశంలో ఒకే ఒక ప్రార్థన పరుడు
బబులోను రాజ్యములో జీవము కలిగిన దేవుడు, నేను ఆరాధన చేస్తున్న దేవుడని రుజువు చేశాడు. బిడ్లారా, ప్రార్థన నువ్వు చేయగలిగితే, ప్రార్థన నువ్వు చేయగలిగితే, ప్రార్థన నీకు ఊపిరిగా నువ్వు పెట్టుకోగలిగితే, నీ జీవితంలో కూడా దానియేలుని హెచ్చించినట్లుగా, దానియేలుకు వచ్చిన సింహాల గృహలో ఎలాగ విడిపించి దేవుణ్ణి గనపరుచుకున్నాడో చూసారా? ప్రార్థన పరుడువైతే నిన్ను గనపరుస్తాడు, నీ చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా దేవుడిని మహిమపరుచుకుంటాడు. వాక్యం విన్న తర్వాత అయినా విసుకక ప్రార్థన చేయి, నిత్యము ప్రార్థన చేయి. నా దేవుడు నిన్ను విజయోత్సవముతో ఊరేగించునుగాక. ముఖ్య గమనించండి, ఇది మొదలుకొని శ్రమలు వచ్చినాయని ప్రార్థన ఆపొద్దు, కష్టం వచ్చిందని ప్రార్థన ఆపొద్దు, రోగాలు ఎక్కువైపోతున్నాయని ప్రార్థన ఆపొద్దు, మందిరానికి వెళ్తుంటే ఇంకా సమస్యలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి దేవుణ్ణి దూషించొద్దు బిడ్డ. అదే శ్రమలలో పట్టు విడవక విక్రమార్కుడులాగా ప్రార్థన చేస్తే ఆయన దానియేలుని హెచ్చించి ఆ సంస్థానములో ప్రభువును గనపరుచుకున్నట్లుగా నిన్ను గనపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. శోధనలో పడుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నావయ్యా. అయ్యా, బిడ్డలు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. వాటన్నిటిలో విడిపించి గొప్ప చేస్తావని మరొకసారి మమ్మల్ని ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యమైన బిడ్డలను దీవించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్.